కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరినీ పరిచయం చేసుకొని మీతో కలిసి ఓటు అభ్యర్థించడం కోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. సోదర సోదరిమణులారా, తీన్మార్ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సరే వింటే ఒక్కసారి చేయలేకపోయారు. ఏ సందర్భంలో విన్నారన్నా తీన్మార్ మల్లన్న పేరు? ప్రశ్నించడంలో తీన్మార్ మల్లన్న అక్కడికి వస్తాడు. తీన్మార్ మల్లన్న మీద జాడులు జరిగినప్పుడు, తీన్మార్ మల్లన్న ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, తీన్మార్ మల్లన్న జైల్లో పెట్టినప్పుడు, తీన్మార్ మల్లన్న వార్తలు చదువుతున్నప్పుడు, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్ర రాజకీయాన్ని విడమర్చి చెప్పినప్పుడు నేను బహుశా 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగితే ఆ రోజు మీరందరూ పట్టభద్రులందరూ నాకు స్వతంత్ర అభ్యర్థినైనటువంటి నాకు వెన్నుముకగా నిలబడి మల్లన్న మా తరఫున యుద్ధం నువ్వు చేయకు అని చెప్పి మీరు తోలించి, మీరు ఆశీర్వదించి, మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అక్కడి దాకా పోతే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బోగస్ ఓట్లతోని 17,000 దొంగ ఓట్లను పట్టించినా కూడా వినకుండా ఆ రోజు అక్రమంగా గెలిచిడు పల్లా రాజేశ్వర రెడ్డి. గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డికి 6 సంవత్సరాల పదవీ కాలం ఉండే. ఇలా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు వచ్చింది? ఈ పట్టభద్రులు నాకు ఇచ్చిన ఓటు నాకు అక్కర లేదు అని రోడ్డు మీద వదిలిపెట్టిపోయిండు పల్లా రాజేశ్వర రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. సోదరులారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రోజు ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఒక్కరోజు కూడా ఖాళీగా ఇంట్లో పడుకోలేదు. ఈ ప్రజల హక్కుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, ఈ ఉద్యోగస్తుల కోసం, ఈ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల కోసం, ఈ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నా, ప్రశ్నిస్తూనే ఉన్నా, కొట్లాడుతూనే ఉన్న సోదరులారా.